ఎర్రర్రోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది. ఎర్రర్రోయ్ మా ఇంటి ముందుల నీళ్ళొచ్చి పడ్డాయి. ఎర్రర్రోయ్ ఏంటి నీళ్ళేంటి అంతా వరద అయిపోయింది బాబాయ్. అమ్మో శిరీష గుమ్మాలోనే ఉన్నట్టుంది. ఎలాగైనా కవర్ చేసుకోండి. ఏంటో ఏంటో సిరి ఏంటి మాయా నిన్న అనగెళ్ళావు రాత్రి ఇంటికి రాలేదే? రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నానమ్మా, అందుకనే ఇంటికి రాలేదు. ఏదో వాసన వస్తున్నట్టుంది కదా. అవును మాయా ఏంటో వాసన వస్తుంది. ఏదోటి చెప్పి కవర్ చేయాలి, లేకపోతే ఇబ్బంది. నా వినాయక చవితి కదమ్మా, పంతులు గారు చందమామ చూడొద్దన్నారమ్మా, అందుకనే ఇంటికి రాలేదమ్మా. పంతులు గారు చందమామను చూడొద్దంటానికి ఇంటికి రాకపోవడానికి మధ్య సంబంధం ఏముంది? అంటే నువ్వు చందమామలా ఉంటావు కదా సిరి, అందుకని ఇంటికి వస్తే నీ మొహం చూస్తానేమోనని రాలేదమ్మా నేను. సరే కానీ కాళ్ళు కడుక్కో, టిఫిన్ చేశాను, టిఫిన్ పెడతా. ఈ ఆడవాళ్ళు కొద్దిగా పొగిడితే చాలు, ఉప్పు పోయి మనకి ఏం కావాలంటే అమ్మాయి ఆడు మరి